న్యూస్. ఓవైపు తుంగభద్ర, మరోవైపు కృష్ణ, రెండు నదులు ప్రవహిస్తున్నాయి. అయినా అక్కడ మాత్రం పంటలు పండవు. తాగుదామంటే చుక్క నీరు దొరకదు. కనీసం వర్షం కూడా కురవదు. దీంతో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పొట్ట చేతబట్టుకుని కుటుంబాలకు కుటుంబాలే వలసపోయాయి. ఇంటి ముందు పుస్తకాలతో కుస్తీ పడుతున్న యువకుడి పేరు కుమార్ నాయక్. ఉండేది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని అరికెర తాండా. నలుగురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లతో కలిపి వారిదో పెద్ద కుటుంబం. ఓ స్వచ్ఛంద సంస్థ కట్టించిన 2 గదుల ఇల్లు మినహా మరో ఆస్తి లేదు. ఉన్న ఊళ్ళోనే కూలీనాలి చేసుకుంటూ కలో గంజో తాగి అంతా ఒకే చూరు కింద ఉండేవాళ్లు. కానీ 2-3 ఆ ప్రాంతంలో వర్షాలు లేవు. పూర్తిగా వర్షాధార పంటలు కావడంతో అటు వ్యవసాయం లేక కూలీ పనులు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఓవైపు తుంగభద్ర, మరోవైపు కృష్ణానది ప్రవహిస్తున్న కర్ణాటక సరిహద్దుల్లో విసిరేసినట్లు ఉండే ఈ ప్రాంతాలకు నీళ్లు అందడం లేదు. దీంతో అక్కడి ప్రజలు పొట్ట చేత పట్టుకుని వేరే చోటికి వలస వెళుతున్నారు. కుమార్ తల్లితో సహా ఇంటిళ్లపాది వలస వెళ్లారు. ఏం చేస్తా ఉన్నారు? మీ ఇంట్లో వాళ్ళందరూ ఎటు వెళ్ళారు? కరువుకు వెళ్ళినాడు మేడం, ప్రొద్దుటూరుకి. అక్కడ పోయి వలసలు చేసుకొని మళ్ళీ ఇక్కడ రారు మేడం. భూములు కూడా లేవు మేడం మాకు. అక్కడ కూడా లేదు మేడం. ఈ 3 సెంట్లు ఇల్లు ఒకటే ఉంది మేడం. ఆ ఇల్లుతోనే గడుపుకుంటూ ఇలా నేను ఒకటే ఉన్నాను. నేనే చేసుకోవాలి, నేనే తినాలి మేడం. ఎంతమంది అన్నదమ్ములు? ఎంతమంది? ఎవరెవరు వెళ్ళారు వలసకి? మొత్తం 7 మేడం. మేము 4 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు మేడం. అందరు వలసకే వెళ్ళినారు మేడం. నేను కూడా ఇక్కడ ఉన్నాను. మీ అమ్మ నాన్న కూడా వెళ్ళారు? వెళ్ళారు మేడం. మా నాయన లేడు మేడం, అమ్మ చనిపోయింది. మా అన్నయ్య సాక్కుంటున్నాడు. అంటే ప్రతి సంవత్సరం అలాగే వలస వెళ్లాల్సి వస్తూ ఉంటుందా? ఎందుకు ఇక్కడ పనులు ఏం దొరకవా మీకు? అస్సలు ఏం దొరకవు మేడం. అక్కడే ఉంటాను మేడం, ఇక్కడ రారు మేడం. నేను ఒకటే ఇక్కడ చదువుతున్నా కాబట్టి. ఇక్కడ అయిపోతే నేను కూడా అక్కడే వెళ్ళి పని చేయాలి మేడం. ఇంకా వేరే పని అయితే లేదు మేడం ఊర్లో. అసలు చాలా ఘోరంగా ఉంది మేడం ఇక్కడ పరిస్థితులు అయితే. ఇప్పుడు వలసకి వెళ్ళిన వాళ్ళు కూడా మీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ ఒకే చోటకి వెళ్తారా? లేకపోతే ఎవరికి ఎక్కడ పని దొరికితే అక్కడికి పోవాల్సిందేనా? ఎవరికి ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తారు మేడం. ఒకే చోట దొరికేది కూడా కష్టమైంది మేడం ఈ మధ్యన. ఏం చదువుతున్నావు? పాలిటెక్నిక్ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్. పాలిటెక్నిక్ తర్వాత ఏమైనా ఉద్యోగం వస్తుందని ఆశ ఉందా? ఆశ అయితే రాసేది రాస్తాం మేడం, కానీ గవర్నమెంట్ వస్తుందని నాకు నమ్మకం లేదు మేడం. ఇప్పుడు మొన్న కూడా కానిస్టేబుల్ రాసిన మేడం, కానీ రాలేదు మేడం. ఫైనల్ ఎగ్జామ్లో వెళ్ళిపోయింది. వస్తుందనే ఆశయం ఉంది మేడం, కానీ వస్తుందో రాదో డౌట్ మేడం. ఏం పేరు? కుమార్ నాయక్ మేడం. కుమార్ నాయక్. ఇప్పుడు నిరుద్యోగులకు భృతి వస్తుందా 2000? రావటం లేదు మేడం, అస్సలు రావటం లేదు. అస్సలు అది స్కీమ్ అనేదే మాకు అసలు ఏం అధికారులు కూడా ఏం చెప్పలేదు మేడం మాకు స్కీమ్ గురించి. కరువు దెబ్బకు కర్నూలు జిల్లాలోని అనేక మారుమూల గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇక అరికెర తాండా అయితే ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే. ఇతర ప్రాంతాలకు వెళ్లినా పనులు దొరక్క పస్తులున్న రోజులు ఎన్నో ఉన్నాయంటారు అక్కడి ప్రజలు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది. 2000 అవి వస్తున్నాయేమన్నా? అసలు రావడం లేదు, అసలు ఏమి ఇవ్వడం లేదు. చాలా మంది మా ఊర్లో దాదాపు 10 మంది ఉన్నారు డిగ్రీ కంప్లీట్ అయ్యి. వాళ్ళు ఇంట్లోనే కూర్చున్నారు. మామూలు కూలీ పని వెళ్తున్నారు వాళ్ళు. అంటే మామూలు చదువుకున్న వాళ్ళంటే మొత్తం కూలీ పనికి, మామూలు బెల్దార్ పనికి అయిపోతుంది. కానీ నిరుద్యోగ భృతి అనేది ఇవ్వడం లేదు అసలు. మా గ్రామంలో ఎక్కువ ఇబ్బంది అంటే వచ్చే డబ్బులు వస్తున్నాయి పొదుపు నుంచి, కానీ కట్టాలంటే ఏ పని దొరకడం లేదు. మెయిన్ వర్షాలు లేవు, గ్రామంలో పంటలు లేవు. అదే తాగడానికి నీళ్ళు కూడా చాలా ఇబ్బంది. ఊర్లో అసలు నీళ్ళు మాత్రం లేవు. ఉపాధి హామీ కూడా అస్సలు జరగడం లేదు ఇక్కడ. అది ఎక్కడ పనికి పోవాలంటే కూడా 1 నెల 3 నెలల కింద చేసినారు. ఇప్పుడు ఒక రూపాయి కూడా అందలేదు వాళ్ళకి కూడా. అది ఆ పని చేయాలి ఉంటే ఆ బతుకు కూడా లేదు మేడం మాకు. ఇంకా ఇక్కడ మా బతుకులు అంటే చాలా హీనంగా తయారైంది. ఏం చేస్తున్నారు? కనీసం రోడ్డును చూసినా కదా, రోడ్డు ఇప్పటి వరకు 8 సంవత్సరాలు అయితే కూడా ఇప్పుడు రోడ్డు కూడా కనీసం రాలేదు మా గ్రామానికి. మెయిన్ ఇబ్బంది మేడం మాకు నీళ్ళు సమస్య. రాజంపేట, కోడూరు అట్లా పోతాం మేడం. పని లేకపోతే మళ్ళీ ఊరికి వస్తాము. ఇంకా ఆడ పని దొరకకపోతే ఇటుకు వస్తాము. ఇటు నుంచి మళ్ళీ వేరే సైడ్కి పనికి పోతాం. ఈడంటూ ఏ సౌకర్యం లేదు, ఈడ పని లేదు. బెంగళూరు కూడా పోతుంటాము. అలా ఎన్ని కుటుంబాలు వెళ్ళి వెనక్కి పని లేక వెనక్కి వచ్చేసారు? సుమారు దాదాపు ఒక 100 కుటుంబాల దాకా పోతారు మేడం ఇటు నుంచి. పోయిన వాళ్ళు ఆడ దొరికితే ఆడ పని చేసుకుంటారు, లేనప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అరికేర చుట్టుపక్కల తండాల్లో ఇప్పటి వరకు అనేక బోర్లు వేశారు, కానీ అన్నీ ఫెయిల్ అయ్యాయి. 800 అడుగులు లోతు వేసినా చుక్క నీరు పడదు.
గొంతు తడుపుకోవడానికి కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు బళ్లలో తెచ్చుకుంటున్నారు. అదృష్టం కొద్దీ ఎవరైనా రైతు పొలంలో బోరు పడితే బతిమాలుకుని తిట్లు తిని బిందెడు నీళ్లు తెచ్చుకుని వాడుకుంటారు. ఎలా ఉంది ఇక్కడ ప్రధాన సమస్యలండి మీ ఊర్లో? ప్రధాన సమస్య నీటి సమస్య. దాదాపు 800 అడుగులు వేసినా కానీ వాటర్ అంటూ పడటం లేదు. జనాలందరూ వలసలు పోతున్నారు. వర్షాలు లేవు. దాదాపు 5 సంవత్సరాలు అయ్యాయి వర్షాలు లేక జనాలందరూ వలసలకు వెళ్ళిపోతున్నారు. పూర్తిగా వర్షాధారమేనా? పూర్తిగా వర్షాధారమే. ఇక పొట్ట చేత పట్టుకుని వలస వెళుతున్న వారికి నిబంధనలు శరాఘాతంలా తగులుతున్నాయి. గతంలో రేషన్ కార్డు, డబ్బులు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి వేరే ప్రాంతాలకు వెళ్లేవారు. దీంతో వారి తరపున సామాన్లు తీసుకుని పెట్టేవారు. ఇప్పుడు సామాను తీసుకోవాలంటే వేలిముద్ర తప్పనిసరి. దూర ప్రాంతాలకు వలస వెళ్లేవారు రేషన్ కోసం సొంత ఊర్లకు రావాలంటే ఛార్జీల ఖర్చే తడిసి మోపిడవుతోంది. అంత దూరం నుంచి వచ్చినా రేషన్ షాపులో సరుకులు ఉంటాయనే గ్యారంటీ ఉండదు. కొంతమంది వలసలకు వెళ్తారు కుటుంబాలు. ఇప్పుడు వలసలకు వెళ్ళిన వాళ్ళు సొంతంగా వచ్చి ప్రత్యక్షంగా ఇక్కడ మీకు థంబ్ ఇంప్రెషన్ ఇవ్వలేకపోతే వాళ్ళకి రేషన్ విడుదలవుతుందా? లేదు కాదు మేడం. కంపల్సరీ వాళ్ళు రావాలి మేడం. వాళ్ళే వచ్చి నెల ఎవరైతే వాళ్ళు వస్తారో వాళ్ళే నెల వచ్చి వాళ్ళు తమ్ము తీసుకొని వాళ్ళ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ అయితేనే అవుతుంది మేడం. ఇంకా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు కాదని ఇంకొకరు అలా వస్తే కాదు మేడం. ఆలూరు నియోజకవర్గంలో అనేక గ్రామాలు, తండాల పరిస్థితి ఇంతే. తుంగభద్ర డ్యాం నుంచి నీటి సదుపాయం కల్పిస్తే ఇక్కడి గ్రామాల రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంటుంది. సాగునీరు సంగతి దేవుడెరుగు. కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు లేక విలవిల్లాడుతున్నారు ఆలూరు ప్రాంత ప్రజలు. అందుకే కడుపులు చేత పట్టుకుని వలస బాట పడుతున్నారు. ఈ ఆలూరు నియోజకవర్గ ప్రాంతంలో చాలా ఇళ్లు ఈ విధంగా మనకు తాళాలతోటి దర్శనమిస్తున్నాయి. అక్కడ కూడా ఉపాధి కరువైతే ఏం చేయాలో దిక్కుతోచగా తిరిగి సొంత ఇళ్లకు చేరుకుంటున్నామంటున్నారు ఈ ప్రజలు. మరి వీళ్ల సమస్యలను ఎవరు పట్టించుకుంటున్నారంటే మాత్రం శూన్యమనే ఆన్సరే వస్తుంది. ఓవైపు కరువు పరిస్థితులు వెక్కిరిస్తుంటే మరోవైపు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతకొచ్చినా గిట్టుబాటు ధర రాక కర్నూలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రైతాంగం అన్యాయానికి గురవుతోంది. పెట్టిన పెట్టుబడి సైతం రాక అప్పుల పాలవుతున్నారు అన్నదాతలు. రెండు మూడేళ్లుగా వర్షాలు లేక కరువు పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది. అయినా అప్పో సప్పో చేసి కష్టాలు పడి పంటలు పండిస్తే గిట్టుబాటు ధర రాక రైతులు విలవిల్లాడిపోతున్నారు. కర్నూలు జిల్లాలో మిర్చి, కంది, ఉల్లి, టొమాటో, వేరుశెనగ పంటలు ఎక్కువగా పండుతాయి. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో పంటలు పండించడం రైతులకు కత్తిమీద సాములా మారింది. ఎంత కష్టపడి పండించినా చుక్క చుక్క నీటిని దాచి వ్యవసాయానికి ఉపయోగించినా జిల్లాలో రైతులకు చివరకు కన్నీరే మిగులుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈసారి రైతులు కంది పంటను పెద్ద ఎత్తున వేశారు. విత్తనాలు కొనే సమయానికి క్వింటా ధర 11,000 రూపాయలుంది. ప్రభుత్వం కూడా కంది పంట వేయాలని ప్రోత్సహించింది. దీంతో రైతులు కూడా కంది వైపే మొగ్గు చూపారు. అయితే పంట చేతికొచ్చే సమయానికి మద్దతు ధరను తగ్గించింది ప్రభుత్వం. క్వింటాల్కు 5,050 రూపాయలు మద్దతు ధర మాత్రమే ఇస్తామని ప్రకటించింది. ఇక బహిరంగ మార్కెట్కు తరలిద్దామని చూసినా అక్కడ 4,500 రూపాయలు మాత్రమే ధర పలుకుతోంది. పప్పు శనగ కూడా ఇంతకుముందు మేము తీసుకున్నప్పుడు 10,000 పప్పు శనగ, మళ్ళీ తర్వాత ఇప్పుడు చూస్తే 5,000, 5,200కి పడిపోయింది. ఈ కందులు చూస్తే 10,000, 15,000 దాకా ఉంటే మేము ఏదో ఆశపడి వేసినాము. వేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్కి మమ్మల్ని నట్టేట్లో ముంచినట్లు అయిపోయింది. ఎట్లా ఇప్పుడు మాకు దిగుబడి ఏ రకంగా మేము ఇది చేసుకోవాలని? పోయిన సంవత్సరం 10,000 అమ్ముకొచ్చినాను మేడం. నేను 10 క్వింటాల 11 క్వింటాలు అయినాయి. ఆ ధరకి సగం ధర పడిపోయింది. మాను 1.5 లక్ష పెట్టినాను నేను 5 ఎకరాలు చేసినాను. 5 ఎకరాలకు కానీ 30 ప్యాకెట్లు అయినాయి ఈ సంవత్సరం. పెట్టుబడి ఎక్కువ, పంట ఏమి ఎక్కువ పండింది, ధర డౌన్ అయిపోయింది. జిల్లాలోని కోడుమూరు, పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో కరువుకు రైతులు అల్లాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సమస్య తీర్చేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.